అందరికీ నమస్తే. నేను సైడే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తింటే గారెలు తినాలి, వింటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే వినాలి అని అందరికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ పోటాపోటీగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల మీద ఏ విధంగా కక్షలు తీసుకుంటారో ఆంధ్రలో చూసుకుంటే మజా డబల్ మసాలా వస్తుంది. సో చాలా రోజుల తర్వాత ఒక డబల్ మసాలా ఇంటర్వ్యూ చేయాలని వెయిట్ చేసిన వచ్చేసింది. ఈరోజు మన ఎస్ మైక్ ఛానల్లో ఒక డబల్ మసాలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దొడ్డ అంజిరెడ్డి, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆర్గనైజింగ్ వింగ్ ప్రెసిడెంట్. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాను. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటన్నా 2.0 వైఎస్ఆర్సిపి 2.0 స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఆర్గనైజింగ్ సంబంధించి మీరు ప్రెసిడెంట్ టోటల్ ఏపీకే. 2.0 అంటే ఏముండబోతుందన్న? 2.0 అంటే మా కార్యకర్తలు అండగా ఉంటాం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమంగా లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో మా కార్యకర్తల మీద అక్రమంగా వాళ్ళ ఇల్లు పడగొట్టి వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి రిమాండ్లు పెట్టి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళ ఊర్ల నుండి పారిపోయే విధంగా చేస్తున్నటువంటి రాజకీయాలకు విరుద్ధంగా స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేయడమే మా 2.0. 2.0 ఫస్ట్ 2.0 స్టార్ట్ అవగానే ఫస్ట్ పిడుగు ఎవరి మీద పడ్డదంటే కిరణ్ రాయల మీద పడ్డది. ఆ పిడుగు ఎవరి మీద ఎట్లా పడ్డది? కిరణ్ రాయలు ఒక మహిళతోని అక్రమ సంబంధం పెట్టుకొని తన దగ్గర డబ్బు మొత్తం లాగేసుకున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు లేని సడన్ గా అసలు ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చింది? అది నిజమేనా లేకపోతే వైఎస్ఆర్సిపి ఇదేమన్నా డ్రామా చేపిస్తున్నారా? అంటే ఆ అమ్మాయి కూడా డ్రామా ఆడాల్సిన అవసరం లేదుగా. మీరేమన్నా వాళ్ళ వీడియోలు లీక్ అయినాయి, ఫోటోలు బయటకు వచ్చినాయి, సాక్షాత్ ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టింది. నన్ను మోసం చేశాడు, నాకే డబ్బులు తిన్నాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి బాహటంగా అమ్మాయి చెప్పింది. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే భరించలేక పోస్టులు పెడుతున్నారా, లేకపోతే మీరు పైసలు ఇచ్చి నిజంగా పేటిఎం అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా, నిజంగా మీరు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి విషపరిచయం చేపిస్తున్నారా? పెయిడ్ ఆర్టిస్టులు ఒక గంట ఇక్కడే ఉన్నాం. ఓకే, ఏం జరిగిద్దో మీరే చూడండి. మీ పోస్ట్ లో నుండి పెడితే నేను ఎక్కడే ఉంటాను, ఆ ఫోన్ ఆన్ చేయను, ఫోన్ మీ ముందే పెడతాను. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు మీకే తెలిసిపోద్ది కదా. ఒక అబద్ధాన్ని గ్లోబల్ ప్రచారం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదటి నుండి మొదలైంది. ఇది నిజం నిజం నిజం, నేను పట్టుకున్నటువంటి కుందేలకు 3 కాళ్ళే అన్న పందాల ఆయన అవాస్తవాన్ని వాస్తవం చేయడం ఆయనకు అలవాటు. యథా రాజా తదా ప్రజ అని వాళ్ళ క్యాడర్ను కూడా అలాగే తయారు చేశారు తప్ప అవాస్తవం మీరు ప్రూవ్ చేయగలిగితే మేము దేనికి వేస్తున్నాం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు మేము అవినీతి చేసి ఉంటే, ఈ రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొని ఉంటే నిరూపించండి, కేసులు పెట్టండి, ఎంక్వైరీలు చేయండి. మీరు ఏం చేసినా మేము తప్పు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధం. వై నాట్ 175 అన్నారన్న. కనీసం 75 సీట్లు కూడా రాకుండా 11 సీట్లు రావడానికి వాళ్ళ కారణం ఏందనుకోవచ్చు అన్న? వాళ్ళ మీకు తెలియదేం లేదు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి నాయకుడిని. నేను దేశంలోనే ప్రధానమంత్రిని కూడా సీటు నిర్ణయించేటువంటి కెపాసిటీ నాకు ఉంది. నాకన్నా అనుభవజ్ఞుడు, ఆర్థికవేత్త ఎవరో లేరు, నాకన్నా తెలివితేటలతో మేనిఫెస్టో ఎవరు తయారు చేయలేరు. ఈ కబుర్లన్నీ చెప్పి ప్రజలు ఏదైతే టెంప్ట్ అవుతారో అటువంటి హామీలు ఇచ్చి మేము వాస్తవాలే చెప్పాం, అయ్యిందే చెప్పాం, జరిగేదే చెప్తాం, జరిగిందే చేసాం. మేము ఇచ్చిన మాట ఏదైతే ఉందో అదే చేసాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోను బైబుల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీతలా భావించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అధికారంలో రావడానికి ఒక ఎజెండాగా, ఒక పాంప్లెట్ గా వాడి అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్ లో కూడా పాంప్లెట్ ని ఏదైతే మేనిఫెస్టోని తీసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు వాళ్ళు మరలా అధికారంలో రాగానే వాళ్ళ మైండ్ సెట్ లో నుండే మేనిఫెస్టోని తీశారు. మాకు వాళ్ళకి వ్యత్యాసం చాలా ఉంది. ఆ రోజు అన్నారు బటన్ నొక్కారు, బటన్ నొక్కారు, బటన్ నొక్కారు, ముసలిది కూడా నొక్కిద్దని. నువ్వు నొక్కు, ఈ 9 నెలలు నొక్కలేదే. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం మీద రానటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల్లో నీ ప్రభుత్వం మీద వచ్చింది వాస్తవం కాదా?
మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వాస్తవం కాదా? బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ప్రజలు కొట్టేటువంటి పరిస్థితులు ఉంది, తిడతారేమో, చాలా భయంకరంగా ఉంది, హోమ్ మినిస్టర్ కానివ్వండి మొత్తం హోంశాఖ దెబ్బతింది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా. ఒక పక్క నువ్వేమో సిగ్గుసారి వదిలేసి అమ్మో హామీలు చూస్తే భయం వేస్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నావు, నువ్వే ఇవన్నీ చేస్తానంటావు, ఆ రోజు శ్రీలంక అయిపోయిందన్నావు, నువ్వు రాగానేమో ఇది చేస్తానంటావు, ఏంటిది? సో అదే అన్న, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నేను సూపర్ 6 హామీ ఇచ్చిన, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేసి పడేసిండు, అక్కడ ఖజానా ఏమి లేదు, సంపద సృష్టించేది ఏమైనా ఐడియా ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి, అప్పుడు పథకాలు స్టార్ట్ చేస్తా అంటున్నారు. అదేదో మంగళవారం అన్నట్టు పూర్తి శాంతి చేతి బాగవుతుంది, కానీ అలాగే వయసు అయిపోయి మతి భ్రమించి ఆయన మాట్లాడేటువంటి మాటలే కానీ ఇంత అనుభవజ్ఞుడి నీకు మేము చెప్పాలా? సంపద సృష్టిస్తున్నా మీరు గమనించారో లేదో, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడం మొదటి రోజు ప్రమాణ స్వీకారానికి ముందే ఏదైతే మేము వర్షాకాలానికి ఒడ్లు ఏదైతే శాండ్ మేము పెట్టామో లక్షల క్యూబిక్ మీటర్లు, దాన్ని వాళ్ళ సంపద సృష్టించుకున్న వాళ్ళ కార్యకర్తలు జీవో రాకముందే వాళ్ళ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అన్యాక్రాంతం చేసి వాళ్ళ సంపద సృష్టించుకున్నారు. ఈ రోజు టీడీపీ ప్రభుత్వంలో ఒక కార్యకర్త నుండి ఉప ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కళ్ళు సంపద సృష్టించుకునేటువంటి క్రమంలోనే ఉన్నారు. ఒకప్పుడు రామకృష్ణ కమిటీ చెప్పింది వరద ప్రాంతంలో మీరు రాజధాని కడుతున్నారు, ఇది ఎప్పుడైనా ప్రమాదం అంటే ఆయన బేకారత్తు చేసి ఆడ పెట్టే ప్రతి ఒక్క ఇటుక కూడా డే 1 నుండి రూపాయి పెట్టాల్సిందే. మీరు అక్కడ డెవలప్ చేస్తారన్న ఆలోచన, తన సొంత ఎజెండా రాజధాని కట్టాలి, తన సొంత నిధిని సమకూర్చుకోవాలి, వాళ్ళ కార్యకర్తలు లబ్ధి చేకూర్చాలనే ఎజెండా తప్ప ఇంకోటి లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటున్నారంటే ఆ రోజు ఎలక్షన్ ముందు సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూడు జగన్మోహన్ రెడ్డి, మా అన్న కనీసం దండం పెడితే, చిరంజీవి గారు దండం పెడితే నువ్వు కనీసం దండం పెట్టలేదు, ఈ రోజు నీకు పిండం పెట్టిన అనే మాట కూడా అంటే ఆ రోజు ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లుంగీలు ఓడదీసి పరిగెత్తిస్తామన్న వాళ్ళు, లుంగీలు అధికారం రాగానే కాంగ్రెస్ లో ఎవరు లుంగీలు దూరారో, ఎవరు రాజకీయాలు కనపడకుండా పోయారో, మేము ప్రభుత్వంలోకి వస్తే ఇప్పుడు మరలా ఇదే ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి ముందు ఈయన మాటలే, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత నాది, ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం, భద్రత కల్పిస్తాం, వాళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పినటువంటి వ్యక్తి 9 నెలల తర్వాత స్క్రిప్ట్ తీస్తే మహిళలు స్వయం ప్రాధికంగా వాళ్ళే ఎదగాలి, వాళ్ళ రక్షణను వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ రక్షణకు ఏ విధంగా కావాలో వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి, సిగ్గుగా నిస్సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఏమైపోయారు ఆ రోజు వాలంటీర్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు కనపడకుండా పోయారని. మీరు 9 నెలలు అయింది, ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? నెలకోసారి 9 నెలల్లో 9 సార్లు మాలలు వేసుకోవడమా? ఆ 30,000 మందిని వెలికి తీయండి, ఆ మహిళలను బయటకు తీసుకురండి, ఆ మహిళల పక్షపాతంగా మీరు నిలబడండి, జనసేన అధ్యక్షుడిగా మీరు నిలబడండి, ఈ రాష్ట్ర ప్రజలు మీకే పట్టం కడతారు, మిమ్మల్ని హర్షిస్తారు కదా. ఇవన్నీ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి ధోరణిలో 4 రోజులు తిరిగితే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారితో సావాసం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అన్న ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మీకు ప్రతిపక్ష హోదా అనేది రాదు, అది ఫిక్స్ కాండి, మీకు అంతగానో ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళిపోండి అని అంటున్నారు. ప్రతిపక్ష హోదా మీరు గమనిస్తున్నారు లేదో, ఒకవేళ మీరు కూటమిలో కలిసి పోటీ చేయకపోతే, గతంలో పోటీ చేశారు కదా మీరు, ఒక ఎలక్షన్కి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారేమో ఏ ఎలక్షన్లో ఒంటరికి పోటీ చేయడు ఆయన, నువ్వు ఏ ఎలక్షన్కి ఎవరితో ఉంటావో తెలియదు, నువ్వు ఎప్పుడు ఏ కూలీ జెండాను నీ కార్యకర్త భుజాన పెడతావో తెలియదు, నీ కూలీలు ఏదైతే పక్క పార్టీ జెండా మోసి భుజాలు కందిపోతుంటే వాళ్ళు కొడతంటే నిస్సిగ్గుగా మాట్లాడేవాడు నువ్వు కూడా మమ్మల్ని విమర్శిస్తే ఎలాగా? చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా, ఈ రోజు మాకు ప్రతిపక్ష హోదా అవసరం లేదు. ప్రతిపక్ష ఇప్పుడు శాసనసభలో 2 పక్షాలు ఉంటాయి, అధికార పక్షం ప్రతిపక్షం. ఉన్నటువంటి 3 పార్టీలు అధికార పక్షం, ఆల్టర్నేటివ్ ఎవరికి ఇవ్వాలా? తప్పదుగా ప్రతిపక్షం. మీకు వచ్చిన బాధ ఏంటంటున్నా, ప్రతిపక్షం ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా, పిఎస్సి మెంబర్ ఎందుకు మాకు ఇవ్వట్లా అంటే, పిఎస్సి మెంబర్ మాకు ఇస్తే మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి ఫైనాన్స్ లో మాకు భాగస్వామ్యం, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది, మేము అడిగేటువంటి సమాధానాలు మీరు పిఎస్సి మెంబర్ చైర్మన్ లేకపోతే మీ ఇష్టానుసారంగా పెట్టిన ఎజెండాలు, మీరు రాసిన బిల్లు, ఇచ్చిన శాంక్షన్లు
ఏకపక్ష నిర్ణయంతో మీరు తీసుకున్న నిర్ణయం కదా, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. వీళ్ళకి జర్మనీ వెళ్తారంటే మీరు వెళ్తారు ఎలా, రేపు ఎలక్షన్ అయిపోగానే ఎలా మీరు ఖాళీనే, మీకంటే మిగతా రాష్ట్రానికి ఒక ఉండొచ్చు సతీమణులు. మాకు అలా కాదు కదా, మాకు ఆంధ్రప్రదేశ్ నమ్ముకున్నాం, ఈ ప్రజలను నమ్ముకొని ఉన్నాం. మేము ఎక్కడ తప్పు చేసి ఓడిపోలేదు, మంచి చేసి ఓడిపోయాం. మీకు మాదిరిగా మోసం చేసి అధికారంలోకి రాలి 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ మేము లేవు, దాంట్లో డౌటే లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే జనసేన పార్టీ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇస్తూ మీకు వచ్చిందే 11. మీకు మొన్న వచ్చిన ఒక్క సీటే మీ దగ్గర లేదండి. పార్టీ అధ్యక్షుడు సిగ్గు లేకుండా 2 చోట్ల మీ సొంత ఊర్లో పోటీ చేస్తే ఓడిపోయావు. నీ దగ్గర గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా మా దగ్గర మద్దతుకు వచ్చాడు. ఇప్పుడేదో పక్కనోడి సంఖ ఎక్కి ఒక ప్రతిపక్షం, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా పార్టీ పెట్టి దేశంలోని అత్యంత బలమైన పార్టీని వ్యతిరేకించి, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చి పోటీ చేసి ఎంపీగా గెలిచి, ఒక ఎమ్మెల్యేగా గెలిచి, 23 శాసనసభ్యులు రాజీనామా చేసి గెలిచి 60 చిల్లర ప్రతిపక్షం గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఈ రోజు వచ్చాం. రాజకీయాల్లో గెలుపులు వాటములు సహజం. మీకు మాదిరిగా పక్కనోడి దేశ చరిత్రలు ఎక్కడ మనం వెళ్ళా. నేను ఈ రోజు పార్టీ పెడతాను, నా పార్టీ విధానాలు ఇవి, నేను అధికారంలోకి వస్తే నా ఎజెండా ఇది, రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తా అనే పార్టీలు పెట్టిన వాళ్ళని చూసామే కానీ నా పార్టీ పెట్టేది పక్కా పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడానికి, ఆయన సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకున్నాను. ఎంతకన్నా నిస్సిగ్గుమైన సిగ్గుమాల రాజకీయ చరిత్ర దేశ చరిత్రలో ఎవరికన్నా ఉంటుందా? మళ్ళీ వచ్చే ఎలక్షన్ కల్లా మీకు సింగిల్ డిజిటే చేస్తా అంటున్నానా పవన్ కళ్యాణ్? ఆయన సింగిల్ గా పోటీ చేసి ఆ మాట అన్నానండి. ఆయన సింగిల్ గా పోటీ చేసి మాకు సింగిల్ డిజిట్ తెమ్మనండి. మీ కాడ ఇప్పుడు ఉచిత ఇసుక నడుస్తుందా అన్న? అద్భుతంగా నడుస్తుంది. ఉచిత ఇసుక టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ జోబులు నింపుకోవడానికి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక నడుస్తుంది. ఉచిత ఇసుక అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే మనం ఏ ర్యాంపులోకైనా లారీనో బండో ఇంకోటి వేసుకెళ్తే ఫ్రీగా ఇసుక వేసి పంపిస్తారంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే లోనికి వెళ్ళగానే లారీ పెట్టగానే లోడింగ్ ఛార్జ్ కొంత, మేము బాటలు వేసాం ఒడ్డు నుండి లోనికి ఒకటి, మా ఎక్స్పెండిచరు, మా ఖర్చు ఇది, ఇవన్నీ కలిపి వాళ్ళు కలెక్షన్ చేసి బకెట్ కింద ఇదన్నీ కాకుండా ఒక 18 టన్నులు 20 టన్నులు పాసింగ్ కాకుండా దానిపైన బకెట్ కింద. ఇదే ఫ్రీ ఇసుక అంటే? ఇదేనా ఫ్రీ శాండ్ ఇసుక విధానం? టీడీపీ కార్యకర్త జోబులు నింపుకోవడానికి వాళ్ళ నాయకులు బాగు చేయడానికి పెట్టినటువంటి ఫ్రీ ఇసుక ఇదేనా? అటర్ఫ్లాప్ ఇసుక ఇది, ఫ్రీ ఇసుక కాదు. వాళ్ళ కలెక్షన్ చేసుకోవడానికి పెట్టినటువంటి పాలసీ తప్ప ఇంకోటి ఏం కాదు. అంటే ఇంకో కారణం కూడా చెప్తున్నారన్న, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వస్తే చాలా అవమానం చేసిరు. మురళీమోహన్ గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ. మెగాస్టార్ చిరంజీవి గారు కనీసం దండం పెడితే కనీసం వయసుకు గౌరవం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సంస్కారం లేకుండా దండం కూడా పెట్టలేదు అని ఎవరు అన్నారు? అన్నారు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. సరే అయితే మీరు వీడియో ఉంది కదా, రిపబ్లిక్ సతీ సమేతంగా చిరంజీవి గారు వాళ్ళ భార్య డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వస్తే బట్టలు పెట్టి వాళ్ళతో కలిపి భోంచేసి వాళ్ళ సత్కరించి బయటికి పంపించిన తర్వాత వచ్చి ప్రెస్తో చిరంజీవి గారు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా బిహేవ్ చేస్తారు, ఈ విధంగా నన్ను గౌరవిస్తారు, ఈ విధంగా మేము ఫ్యామిలీని మాట్లాడడానికి వస్తే ఈ విధంగా ఇంత సంస్కారంగా ఉంటారని నేను ఊహించలేదు. బయట చెప్పేదానికి లోన ఈయన బిహేవియర్కి ఎటువంటి సంబంధం లేదు, ఈజ్ ఏ గుడ్ పొలిటీషియన్ అని చెప్పి ఆయనే చెప్పాడు కదా. ఆయనే కదా బయటకు వచ్చి చెప్పింది, మేమేం చెప్పట్లేదు కదా. ఇతని గురించి ఏముందండి? వద్దా అంట వెళ్తాడు, పెరుగన్నం తింటాడు, గడ్డం పెంచుకొని 4 మాటలు మాట్లాడతాడు. ఇతనికి ఎక్కడన్నా అతను చెప్పినటువంటి మాట మీద ఒక్క దాని మీద నిలబడి ఉన్నాడని మీరు తెలియజేయగలరా? నేను బాపిష్టం తీసుకున్నాడంటాడు, మా క్రిస్టియన్ అంటాడు, మా పిల్లలకు బాపిష్టం ఇచ్చానంటాడు, నేను 15 ఏళ్ల క్రితమే గాయత్రి మంత్రం తీసుకొని జంజం వేసుకున్నాను, బ్రాహ్మిన్స్ అంటాడు. బాపిష్టం ఒక పక్కనేమో మా నాన్న మా అమ్మగారి ఇంట్లో పూజ చేస్తే మా నాన్న వచ్చి సిగరెట్ వెలిగించుకున్నాడు అంటాడు. ఏంటి? ఏ కులం, ఏ మతం? అసలు మాట్లాడేటువంటి మాతో ఏ ప్రాంతానికి వెళ్తే నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే చదివాను, కాసేపు నేను 10th ఫెయిల్ అంటాడు, కాసేపు 35 మార్కులకి నేను పాస్ అబ్బా అంటాడు. ఏంది ఇది? తిక్కలోడి తిరణాలకు వెళ్తే ఎక్కి తిరగడం సరిపోయిన విధంగా మాట్లాడితే ఏమన్నా ఒక ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్, ఒక నాయకుడు నేను మాట్లాడింది రేపు నన్నే ఉన్న ట్రోల్ చేస్తారేమో అని 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఎలా మాట్లాడాలి?
సిగ్గు ఉండాలి ఈ మాటలు మాట్లాడి. అసలు ఏ రోజన్నా నీకన్నా లోకేష్ గారు 1000 రెట్లు బెటర్ అనిపిస్తుందండి. సో ఇప్పుడు మరి లోకేష్ గారు రెడ్ బుక్ ఒకటి ప్రిపేర్ చేసిండు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ చూసి భయపడుతున్నారా ఏమన్నా మీరు? 300 చిల్లర మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. 37 చిల్లర రిమాండ్, ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు, టాప్ 25 కేసులు, 4 నెలలు కూడా లోన రిమాండ్ లో ఉన్నోళ్ళు ఉన్నారు. భయపెట్టగలిగారా? వైసీపీ కార్యకర్తలు భయపెడతారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి, అండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, ఎటువంటి కేసులు పెట్టినా అండగా దండగా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్న మా సోషల్ మీడియా సైనికుల మీద పెట్టినటువంటి కేసుల్ని లీగల్ సెల్ ద్వారా, పార్టీ ద్వారా అధికార కూటమిని ఎదుర్కొన్నాం, ఎండగట్టాం. మా కార్యకర్తలు మేము భరోసా ఇచ్చాం, బయటికి తెచ్చాం. సో అంటే రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా భయపడట్లేదా? ఓ చాలా మందిని చూసాను. ఇవాళ కూడా ఫ్రెష్ కేసు పెట్టారు. భయపెట్టగలిగాడా? ఒక్కసారి చూడండి, మొన్న కిరణ్ రాయల పరిస్థితి ఏమైందో, నిన్న నిరుద్యోగుల పరిస్థితి లోకేష్ గారిని ఏ విధంగా ఏకారో. ఒక పక్కన రాష్ట్రంలో నిరుద్యోగులు అలో లక్షణ అని చెప్పి రోడ్లు ఎక్కి, రేపు గ్రూప్ 2 ఒక స్థాయిలో ఉండాల్సిన కేటర్ కలిగినటువంటి వాళ్ళు రోడ్డు మీద పడుకొని, మహిళలు కూడా ఎంత దుర్భాగ్యంగా మాట్లాడారు పాపం. వాళ్ళ బాధ ఆవేదన చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి, మార్పు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు చూశారు, యువతకు నిరుద్యోగులకు ఆ అండగా ఉండేటువంటి భరోసా నాది, నేను తీసుకుంటా అని చెప్పి కళ్ళబోలు కబుర్లు చెప్పారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఎక్కడ ఉన్నారు అని నిరుద్యోగుల పరిస్థితి. అదే నిరుద్యోగులు ఏం చెప్పారు? రేపు మా ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి, రేపు మీరు ఎలా గెలుస్తారో, మీరు ఎలా అధికారంలోకి వస్తారో కూడా మేము చూస్తాం అని వాళ్ళే అన్నారు. వాళ్ళ బాధ ఆవేదన ఒక పక్కన పడతా ఉంటే, వాళ్ళ కలుపు కోత 10 నుండి 15 రోజుల పక్కన పెడితే, ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, మంత్రి గారు ఒక మాట అంటారు, ఒకసారి చైర్మన్ గారు పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంతో చెలగాటం ఆడి, నువ్వేమో దుబాయ్లో క్రికెట్ స్టేడియం మ్యాచ్ చూడడానికి వెళ్తావా? ఎవరు? లోకేష్ గారు. ఇక్కడ ఒక పక్కన గ్రూప్ 2 నిరుద్యోగులు ఆరాకాండాలు చేస్తూ, రోడ్ల మీద దొల్లుతూ, ధర్నాలు చేస్తూ, విషపూరితమైన ప్రధాన పోలీసులు కొడుతూ, అరెస్టులు చేస్తూ, స్టేషన్లో జైల్లో పెడితే నువ్వు దుబాయ్లో మ్యాచ్ చూస్తున్నావు. ఇదేనా రాష్ట్ర ప్రజల పట్ల నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి? నిరుద్యోగులను ఆదుకుంటాం, ఆసరా చేర్చుకుంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, ఎలా ఆదుకుంటాం అని చెప్పినటువంటి కళ్ళబోలి కబుర్లు చెప్పింది నువ్వు కాదా? ఈరోజు ఇదేనా నువ్వు చేసేది? రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, అందరికీ చరమ గీతం ఈ రాష్ట్ర ప్రజలు పలుకుతారు. మేమేం చేయాల్సిన అవసరం అన్న. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు వాలంటీర్లు పెట్టారు కన్నా, ఆ వాలంటీర్లు పెట్టుకొని ఏ ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏ ఇంట్లో లేడీస్ ఉన్నారు, ఎవరితో కలెక్షన్లు ఉన్నారు అని చెప్పేసి అట్లా అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడాలు, వాళ్ళని బెదిరించడాలు, ఇట్లా ఓన్లీ ఆ వాలంటీర్లు సోషల్ మీడియా వాలంటీర్లుగానే పనిచేసిర్రు. మేము పెట్టినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన విధానంతో సోషల్ మీడియా వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ దాదాపుగా 4 లక్షల చిల్లర పైసలకు వాలంటీర్లు పెట్టడం వల్ల, వాలంటీర్ల వ్యవస్థ వలన దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి మేము అదే చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప సంస్కరణ ఏమనుండే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. దానిని చూసి దేశం కూడా మా వైపు చూసి ఇది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మహారాష్ట్రాల్లో కూడా పెట్టాలని చెప్పి తమిళనాడులో కానీ ఇంకో రాష్ట్రంలో కానివ్వండి మా రాష్ట్రానికి వచ్చి వాళ్ళ ప్రతినిధి బృందాలు చూసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారని చెప్పి చరిత్రలో ఎవరూ లేని విధంగా చేసినటువంటి మేమైతే దాన్ని ప్రాపగాండం చేస్తూ ఏదో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు 9 నెలలు అయింది కదా, ఆ 30,000 మంది మహిళలు బయటికి తీసుకురండి, వాళ్ళకి రక్షణ కల్పించండి, వాళ్ళకి అండగా ఉండండి, ప్రత్యేక చట్టాలు తీసుకురండి. ఎన్ని చేతగాని మాటలు, డొల్ల మాటలు మాట్లాడి ప్రజలు నమ్మరు, మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఈ రోజు జనసేన కార్యకర్తల్ని కుక్కలు కొట్టినట్టు టీడీపీ వాళ్ళు కొడుతుంటే నేనేమి చేయలేను, మీరు తగ్గండి, మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకు కావాలి. ఈ ఒక పక్కన జనసేన వాళ్ళు పదవులు అడుగుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం అడగలేదు. వాళ్ళ జెండాని నీ కార్యకర్తలు భుజాల మీద మోపిస్తుంటే కూలీకి వాళ్ళని ఎంతకాలం కొట్టిస్తావు? నువ్వు తీసుకున్నటువంటి కూలీకి వాళ్ళు అలిసిపోయారు, వాళ్ళ జెండా మొయ్యలేకపోతున్నారు, వాళ్ళ భుజాలు వాసిపోయినాయి అని వింటుంటే అలో లక్షణ అంటే మన ఎమ్మెల్సీ ఏదైతే కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ పట్టభద్రులు ఈ ఎమ్మెల్సీలు జరుగుతుంటే అసలు మేము ఎందుకు ఓట్లు వేయాలి? ఏ మొహం చూసుకొని మీకు చేసినటువంటి
జనసేన కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ పార్టీ పని అసలు మేము ఏ మొహం పెట్టుకొని మీరు అడిగేదాన్ని మేము ఓట్లు ఎందుకు వేయాలి అని వాళ్ళే ప్రశ్నిస్తున్నాం. మేము చెప్పట్లే ఆ మాట, ఇవన్నీ వాళ్ళ మాటలే, వాళ్ళ నోట వచ్చిన మాటలే మేము చెప్తున్నాం. ఓకేనా, రీసెంట్ గా ఒక మీటింగ్ చూశాను నేను. ఇది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు, పెద్దిరెడ్డి గారు వస్తే ఉన్న భయమా? వైఎస్ రాజశేఖర రెడ్డికే భయపడలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు, ఇప్పుడు ఏమన్నా భయపడతావా మేము అని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. వార్డు మెంబర్ కూడా గెలవలేంది ఎవరు? నాగబాబు గారు వార్డు మెంబర్ గెలిచారా? మినిస్టర్ చేయబోతున్నారు కానీ ఇప్పుడు ఆయన మినిస్టర్ ఇచ్చేది ఏముందన్న, లాస్ట్ టైం గెలవనటువంటి లోకేష్ గారు కూడా గతంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని గురించి కాదు, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చారు. అలా ఇస్తే దొడ్డిదారును ఇస్తే నువ్వు నాయకుడు అయిపోతావా? నువ్వు కూడా మాట్లాడేవాడు అయిపోయావా? మా దగ్గర జగ్గపేట దగ్గర ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక ముసలాయన కూర్చొని ఉండి అటు వెళ్ళేటువంటి ఈ డెవలప్మెంట్ జరగకముందు, ఈ రోడ్లు హైవేలు జరగకముందు ఈ ప్రజలు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉంటే పై నుండి అరుస్తా నడుస్తూ ఉంటారు. ఎవరు అరుస్తున్నారంటే అక్కడ పైన మల్లన్న ఉన్నాడు. మీ దగ్గర ఉన్న డబ్బులు బంగారం ఇచ్చానండి, నేను లెగిస్తే మనిషిని కాదు అంటాడు. ఏంటబ్బా ఈయన లెగిస్తే మనిషిని కాదు అలా అని చెప్పి వెళ్ళే రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ భయపడి మనుషులు పెట్టుకుని ఆ డబ్బులు బంగారం అవి ఇచ్చి ఈ ప్రాపకాండం జరుగుతుంటే మీలాంటోడో నాలాంటోడో ఏంటి లెగిస్తే మనిషిని కాదు అని చెప్పి ఒకసారి పైకి వెళ్ళి కొండ మీద చేస్తే కుంటాడు. కాళ్ళు లేనటువంటి పరిస్థితిలో గొంతేసుకొని బెదిరిస్తా కూర్చొని కుంటోడు, కాళ్ళు కనపడక నేను లెగిస్తే మనిషిగా లెగిస్తా. అలాగా విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటది. వీళ్ళు కార్యకర్తలకు కూడా పనికిరారు. వీళ్ళ అన్నగారి పరిస్థితి ఏంటో, వాళ్ళ తమ్ముడు గారి పరిస్థితి ఏంటో రాష్ట్రంలో అందరికీ తెలిసి. వీళ్ళు కూడా భయపెడితే 7 సార్లు శాసనసభ్యుడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేశాడు. ఇంత మీరు అంటున్నారు 11 సీట్లలో కూడా పెద్దిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఎంపీ, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే. 11 ఎమ్మెల్యేల్లో 2 ఇల్లు, ఎంపీల్లో ఈయనొకడు. వాళ్ళకు ప్రజాదరణ ఉన్నట్ట? 2 చోట్ల పోటీ చేసిన అన్నాదమ్ములు ఓడిపోయిన మీకు ప్రజాదరణ ఉన్నట్ట? గతంలో అన్న పోటీ చేశాడు ప్రజారాజ్యం పెట్టి, 2 చోట్ల ఓడిపోయాడు. ఒక చోట గెలిచాడు, ఒక చోట ఓడిపోయాడు. తమ్ముడు అయితే 2 చోట్ల ఓడిపోయాడు. వాళ్ళకు ప్రజాదరణ ఉన్నట్ట, వీళ్ళకి ప్రజాదరణ ఉన్నట్ట? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే తల్లిని చెల్లిని బయటకు నెట్టేసిండు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే వాళ్ళ అన్నయ్య చూడు ఎమ్మెల్సీ మంత్రి చేయబోతుండు అని అంటున్నారు. అదేంటి మొన్నటిదాగిస్తేనేమో అందరి మీ ఇంట్లో పదవులు అంటారు, వీళ్ళకేమో పక్కన ఈయనేమో ఉప ముఖ్యమంత్రి, ఏదో చిరంజీవి గారికి ఏదో రాజ్యసభ ఇవ్వాలని ఒక ప్రపోజల్ నడుస్తుంది, ఈయన మంత్రి ఇస్తున్నా. ఏంటి నాకు అర్థం కదా. మార్పు తెస్తాను, ఒక సామాన్యుడు నాయకుడు అయితే ఏ విధంగా ఉండదు తెలియదేవయా. ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి మాటలు, ఈ విధానాలు ఎందుకు? నిజాయితీకి చెయ్యి. నీ దగ్గర ఏమీ లేదు పాపం. ఆయన కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమా యాక్టింగ్ ఊహిస్తున్నారో, 4 కార్లు, 40 మంది సెక్యూరిటీ, ఆ భ్రమలో ఆయన తిప్పుతున్నాడు తప్ప ఈయన ఒక ఫ్యాంక్షన్ కూడా ఇచ్చే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. అంటే ఇవ్వాలని ఉందంట కానీ పైసలు ఏమంటున్నారన్న పవన్ కళ్యాణ్ గారు, మాకు మీకు పెన్షన్ ఇవ్వాలనుంది, పథకాలు ఇవ్వాలనుంది కానీ పైసలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లే, అందుకని జీతం కూడా తీసుకోవట్లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేలేండి పాపం. ఎంతో మందికి దానాలు చేసిన వాళ్ళు, కోట్లాది రూపాయలు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న వాళ్ళు ఇచ్చే మనసుంటే దానం చేయొచ్చు కదా. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. అంత పెద్ద ఒక పక్క నువ్వే చెప్తావు, మళ్ళీ రేపు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకు కావాలి, అటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు ఉపయోగపడతాడు. ఒక పక్కన నువ్వే చెప్తున్నావు, ఒక పక్కన రాష్ట్ర పరిస్థితి బాగాలేదంటున్నావు, రాష్ట్రాన్ని సంపద సృష్టించడం మీకే తెలుసు అంటున్నారు. సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇన్ని మాటలు మీరే చెప్తుంటే ఏది నమ్మాలా? ఏది వాస్తవం? ఎన్ని వాళ్ళ చేతగానప్పుడు వచ్చేదే కోపం. ఇప్పుడు వాళ్ళ కోపం తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ చేతగానితనంలో వచ్చేటువంటి మాటలే తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ముఖ్యమంత్రిగా అయినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఇది కదా. గతంలో 14 లక్షల కోట్లు అప్పులు చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఇదే అధికారంలో ఉన్నప్పుడు ప్రాపకాండం చేశారే. మన అసెంబ్లీ సాక్షి చెప్తే 8 లక్షల కోట్లు అయినాయి. 7 చిల్లర 9. ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని మోసం చేద్దాం? బటన్ నొక్కినా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి 2 లక్షల కోట్లు పై చిలుకు బటన్ నొక్కి పథకాలు ఇచ్చారు అన్నారు. కానీ అప్పు చేసింది మాత్రం 9 లక్షల కోట్లు. మరి మిగిలిన డబ్బు ఏమైపోయినాయి? అంటే మిగతా జరిగిన డెవలప్మెంట్ ఏంటి? మిగతా ఇప్పుడు ఆ అప్పు మొత్తం మా ప్రభుత్వం ఏదైతే మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినే కాదు. ఏ ప్రభుత్వం అయినా దిగే టయానికి ఒక
కొంత కేటాయింపులు ఏదైతే అప్పుడు దాకా ఉన్న అవుట్ స్టాండింగ్ అప్పు ఉంటది, ఆ తర్వాత వచ్చే ఏ ప్రభుత్వం ఏం జరిగింది అది కంటిన్యూషన్ చేస్తుంది తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి వదిలేశారు దాంతో నాకు సంబంధం లేదు మరలా నేను ఫ్రెష్ గా చేస్తాననే పరిస్థితి ఉండదు. గతంలో ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ ప్రభుత్వం అప్పులు కానీ మిగులు బడ్జెట్, ఇప్పుడు ఉమ్మడి స్టేట్ డివైడ్ అయ్యడానికి ఆంధ్రప్రదేశ్ అప్పు లోటు బడ్జెట్ లో ఉంది, తెలంగాణ మిగులు బడ్జెట్ లో ఉంది. ఈ రోజు మరలా తెలంగాణ లోటు బడ్జెట్ లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కేటానికి లోటు బడ్జెట్ కి వచ్చింది. మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ తెచ్చారుగా నాకేం సంబంధం అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా, లేకపోతే రాష్ట్రాన్ని నడుపుకుంటా ఉంటారా, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకుంటా ఉంటారా? ఇవన్నీ చేతగాని మాటలు, డొల్లతనాన్ని, తన అసమర్థతను, చేతగానితనాన్ని వ్యక్తం చేసుకునే భావంలోనే బాగా. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు విలాసమైన బంగ్లాలు కట్టించుకున్నారు వాళ్ళ వైఫ్ గారు భారతి గారు కోసం అని చెప్పేసి లక్షల కోట్లు వేల కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనాలు కట్టించిండు, ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు. ప్రజాధనాన్ని వృధా చేసేది మా సొంత ప్రాపర్టీస్ ఏం కాదు, అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్. జగన్మోహన్ రెడ్డి గారి కావా అవి? గవర్నమెంట్ ప్రాపర్టీస్, కట్టింది గవర్నమెంట్ డబ్బులతోనే. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి, ఏమి మేము తీసుకెళ్లేదు కదా. అవి విలాసవంతమైన ఉన్నాయి, ప్రభుత్వం వాడుకోండి, యూటిలైజ్ చేసుకోండి, ముఖ్యమంత్రి గారు వాడుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అధికారులకు వాడుకోండి, డెవలప్మెంట్ చేయండి. ఈ కట్టిన మేము తీసుకెళ్ళాం కదా, మీరే కదా అధికారంలో ఉన్నారు, కట్టిన వృధా పోవు కదా, డెవలప్మెంట్ చేస్తే. ఇప్పుడు రేపు మీరు రాజధాని కడతా ఉన్నారు, మీరు కట్టిన తర్వాత ఎవరు పీకేస్తారు, మీరు కట్టింది శాశ్వతం కదా. టెంపరీ దానికి లక్షల కోట్లు వృధా చేసినోడివి, ఆ రోజు మోడీ గారిని పిలిచి ఆర్భాటంగా అన్ని కోట్లు వృధా చేసినోడివి, ఆ రోజు రాష్ట్రానికి ఏదో డెవలప్ చేస్తారు, మోడీ గారు ఏదో వస్తారు ఏదో ఇస్తారని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వస్తే ఏదో హామీలు ఇద్దాం అనుకొని ఆయన ఆలోచనతో ఇక్కడికి వస్తే మోడీ గారు తెచ్చిన చెంబెడు నీళ్లు చెంబెడు మట్టి నీ మొహాన కొడితే మోడీ గారే అవి తెస్తే ఇంకా మనం ఇవ్వడం అనవసరం అని చెప్పి జాగ్రత్తగా ఆశీర్వదించి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆశీర్వదించి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది నీ అసమర్థతే కదా. అనుభవజ్ఞుడైనటువంటి నువ్వేం చేసావు? టెంపరీ రాజధాని కట్టావు. శాశ్వతం అనేది ఒక్క ఇటుకైనా అమరావతిలో నువ్వు వేయగలిగావా? నీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో శాశ్వతం అనేది ఒక్క ఇటుకైనా వేయగలిగావా? సో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కట్టలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, మరి ముఖ్యంగా రాజధానులు 3 రాజధానుల వల్లనే ఓడిపోయారు. అసలు 3 రాజధానులు ఏందని చెప్పేసి వల్లనే ఓడిపోయారు అనుకోవచ్చా? 3 రాజధానులు ఇప్పుడు మీరు ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు గమనించలేదు, దాదాపు 20 చిల్లర ముఖ్యమంత్రులు ఉమ్మడి స్టేట్ లో ముఖ్యమంత్రులు చేసిన అందరూ ఒకే ప్రాంతమైన హైదరాబాద్ డెవలప్ చేశారు. ఇప్పుడు హై కాస్ట్ హైదరాబాద్ మొత్తం మీద ఆదాయం వచ్చేటువంటి ప్రాంతం హైదరాబాద్. అలా కాకూడదని భవిష్యత్తు తరాలకు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్న వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అన్నటువంటి ఫ్యూచర్ ప్రణాళికతో హైకోర్టుని కర్నూలు, పరిపాలన రాజధాని అమరావతి వైజాగ్, అసెంబ్లీ సెక్రటేరియట్ అని 3 ప్రాంతాలను డెవలప్ చేయాలన్న ఆలోచనతో పెడితే తప్పేంటి నాకు అర్థం కదా. ఇప్పుడు రాజధాని ఉన్న అమరావతి మేము తీసేసామా? తీయలేదు కదా. మీరు ప్రాపగాండం చేసి ఏదో ఒకటి కంగిని మింగి చేసి నందిని పంది నందిని కూడా మీరు పంది చేసే క్రమం తప్ప ఏమైంది? మేము ప్రజల పక్షానే ఉన్నాం. ఇవాళ ఓడినా గెలిచినా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మమ్మల్నే ముఖ్యమంత్రిగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ మనసులో ప్రేమ రూపంలో. మీరు ఓట్లు గెలిచి ఉండొచ్చు, వాళ్ళ మనసులో మాత్రం ఖచ్చితంగా మేమే గెలిచి అనడానికి ఈ మధ్య మా నాయకుడు బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు. ఓకేనా. సో మన రీసెంట్ గా వరదలు వచ్చినాయి, అసలు బీభత్సమైన వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చి బాగా వాటర్ వచ్చేస్తే ఆ వాటర్ లోకి నందిగం సురేష్ అన్న పెద్ద పడవల్ని పంపించేసి ఆ బ్రిడ్జి గూల కొట్టాలి, ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, ప్రజలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాలని చెప్పి పెద్ద పడవలు పంపించిరాట. ఇంకన్నా అధికారంలో ఉంది ఎవరు? కూటమి ప్రభుత్వం. అధికారం మారిన తర్వాత ఎవరైనా గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పడవలు డైరెక్ట్ గా రేవుల్లో కృష్ణా నదిలో వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉండదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పడవల్లో మీ జెండాలు పెట్టి కృష్ణా నదిలో ర్యాలీలు చేసింది వాస్తవం కాదా? రంగులు మార్చినంత క్రమాన ఇప్పుడు అధికారులు అసమర్థతని, మీ అధికారులు మీ మాట వినలేదని చేతగాక వరద వచ్చేటప్పుడు ఒక ఇంటిమేషన్ ఇస్తారు. ఆ ఇంటిమేషన్ ఇచ్చేటువంటి క్రమంలో నదీ పరివాహక ప్రాంతం వెంబటి ఉన్నటువంటి బోట్లు కానీ ఇవన్నీ కానీ
వాడిని సేఫ్ ప్లేస్ కి చేంజ్ చేయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీది. మీరు దాంట్లో విఫలమయ్యి ఆ బోట్లు వచ్చి అక్కడ తగిలితే దాని ఏదో జరిగిపోయిందని దాని మీద కేసులు పెట్టి మీకు ఇష్టమైనటువంటి ఉన్నటువంటి ఛానల్ ద్వారా ప్రాపగాండా చేశారు. వాస్తవం అయితే 9 నెలలు అయింది. ఎందుకు వెడికి తీయట్లా? వాస్తవాలు ఎందుకు ప్రజలకు తెలియజేయట్లా? ఎందుకంటే అది అవాస్తవం, అభూత కల్పన, అవినీతి పాలన. ఇది కూటమి పరిపాలన. మీ ఎజెండా తప్ప ఎదుటోళ్ళు ప్రాపగాండం చేయడానికే తప్ప వాస్తవాలను మీరు బయట తెలియజేయరు. అవాస్తవాలనే పెద్దపేట వేస్తారు. అందులో భాగంగా కూడా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై అవుతారు, ఎమ్మెల్యే పదవి పోతుందన్న ఉద్దేశంతో అసెంబ్లీకి వచ్చారన్న. ఈరోజు నిష్పక్షపాతంగా గవర్నర్ గారి చేత అబద్ధాలు ఆడించడానికి ఆయన చేత స్పీచ్, గవర్నర్ గారి స్పీచ్ ఒకసారి వింటే మోడీ, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలతో రాష్ట్రం అభివృద్ధి చెందిపోతున్నట్టు, రాష్ట్రానికి విపరీతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేరుస్తున్నట్టు, రాష్ట్రాభివృద్ధి జరిగిపోతున్నట్టు పచ్చి అబద్ధాలు. గవర్నర్ గారి ప్రసంగం ఎంత అబద్ధాలతో కూడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అధికార పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి మండలిలో గాని శాసనసభలో గాని లేనప్పుడు ఏ విధంగా మేము ఉండాలి? ప్రజల పక్షాన నిలబడడానికి వీళ్ళు చేస్తున్నటువంటి దమనకాండలను, వీళ్ళు చేస్తున్నటువంటి అమలు చేయనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను, యువకులను, అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినటువంటి ప్రభుత్వం 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల మేము ప్రశ్నించాలని ఏ విధంగా ప్రశ్నించాలి? ప్రశ్నించేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అంటే మీరు భయపడుతున్నారా? ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మేము ఈ రోజు అసెంబ్లీలో ఉండాలి? గవర్నర్ గారి చేత ఇంత అబద్ధాలు ఆడిస్తున్నటువంటి మీరు ఇదే చూపిస్తారు కదా రేపు ప్రజలకి. అదే ఉద్దేశం. మాకేం భయం ఏం లేదు. అంటే మీరు 60 రోజులు సైన్ పెట్టకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అనుకుంటారా? 100 సార్లు ఎలక్షన్ జరిగినా పులివెందులను మేమే గెలుస్తాం. మీకు దమ్ముందా? రేపు క్వాలిఫై చేసి ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా పులివెందులో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మరి ముఖ్యంగా మాత్రం ఇదే అంటారు అన్న, 60 రోజులు సంతకం పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే పదవి పోతుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చిండు. పోతే ఏమైంది దబ్బా? చెప్తున్నాం కదా మేము, ఇదే చెప్తాం. 100 సార్లు పులివెందుల ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే ఎమ్మెల్యే అవుతాడు. నీకేమైనా డౌట్ ఉందా? ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా మా నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు. ఇంకోని గెలిపించగలరా? కుంభమేళలో రఘురామకృష్ణ గారు కుంభమేళలో మునుగుకుంటా పులివెందులకు బై ఎలక్షన్ రావాలి దేవుడా అని చెప్పి తలుచుకుంటున్నా. పూర్తిగా మునుగుంటే విగ్గుడేది. పూర్తిగా మునక ముందే అని ఉంటాడు. ఆ మాట బై ఎలక్షన్ కాదు. మేము అదే చెప్తున్నాం. బై ఎలక్షన్ కాదు, రేపు ఎలక్షన్ కాదు. 100 సార్లు ఎలక్షన్ పెట్టినా మేమే గెలుస్తాం. అంటే వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళినా మాదే స్మరిస్తున్నారు. అంటే కుంభమేళకి ఎవరైనా పవిత్రంగా నా కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి, మేము అధికారంలో ఉన్నాం, మా ప్రభుత్వం అన్ని వేళలా రావాలి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలి, అభివృద్ధి అందించాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. అక్కడికి వెళ్ళి కూడా జగన్ 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 మామస్మరణే. వీళ్ళకి నిద్ర పట్టట్లేదు అనుకుంటా. 11 సీట్లు వచ్చాయని మీరే అంటారు. మాకు భయపడాల్సిన అవసరం ఏంటి? నువ్వు మా పార్టీలో లేకపోతే నువ్వు ఎంపీనే అయ్యా. ఈరోజు స్పీకర్ ఏదో కబుర్లు చెప్తున్నావు కానీ డిప్యూటీ స్పీకర్ గా నువ్వు గెలిచింది ఎంపీనే, మా పార్టీ పుణ్యం కదా. మీరు కూడా మాట్లాడితే చేయండి, ఏవైతే స్మరణ చేయని చూద్దాం. రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు, చూద్దాం. అన్న, వైసీపీ పార్టీకి వన్ ఆఫ్ ద పిల్లర్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వీడు వదిలారు. వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఇంకో కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ కొడాలి నాని గారిని అరెస్ట్ చేయబోతారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ వాళ్ళకు అంటే జనరల్ కార్యకర్తలకు కానీ మీకు కానీ భయం అనిపించట్లేదు అన్న? పార్టీలో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి. ఎందుకన్నా భయం? ఎందుకన్నా, నేను గతంలో 5 ఏళ్ల క్రితమే 25 కేసులు రిమాండ్ సబ్ జైలు చూశాను. మా నాయకుడే పోరాటాల నుండి పుట్టాడన్నా. 16 నెలలు జైల్లో ఉన్నాడు. పార్టీ పోయిందా? అధికారంలోకి రాలేదా? మా నాయకుడు ఏమైనా ఇలా మాదిరిగా పక్క పార్టీని లాక్కొని దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అనుకుంటున్నారా? అతని చెమట కష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపుకైనా ఓటమికైనా ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి జెండా, ఆయన కటోటే తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు గెలుపుకైనా ఈ రోజు ఓటమికైనా మా నాయకుడే. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ ఎమ్మెల్యేలకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏదున్నా సరే విజయసాయి రెడ్డి ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళతోనే నడిపించిండ్రు అంతా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కలవకపోయేది
అందుకనే ఈ రోజు ఓడిపోయిండు. ఇవన్నీ ప్రాపగాండం చేయడానికి, ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడానికి. ఇప్పుడు అదే సాయిరెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళందరూ డే 1 నుండి పార్టీలో ఉన్నారు కదా. అది ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, కష్టకాలంలో వాళ్ళు ఉన్నారు, అధికారంలో కూడా వాళ్ళు ఉన్నారు. దానికి వచ్చిన నష్టం ఉంది అంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఏదో ఒకటి ప్రాపగాండం చేయాలి కాబట్టి చేయడమే. కానీ ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు వీళ్ళందరూ లేరా? సాయిరెడ్డి గారు లేరా? సజ్జల గారు లేరా? వీళ్ళందరూ లేరా? అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల సాయిరెడ్డి గారు దూరం వచ్చాము. ఆయన మా నాయకుడికి చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెళ్ళాడు తప్ప మాకేం విభేదాలు వచ్చో ఇంకోటి వచ్చో మేము భయపడతాం వెళ్ళలేదు. ఆయన చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పి వెళ్ళాడు. ప్లస్ కేసులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మా నాయకుడికి అండగా ఉండడానికి మేము ఎల్లవేళ్ళ ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ఉంటాడు, కష్టకాలంలో నాయకుడికి మన అవసరం ఉన్నప్పుడు, నాయకుడికి అండగా నిలబడాల్సిన ఆవశ్యకత వచ్చినప్పుడు మా నాయకుడికి మేము అండగా నిలబడతాం. అది ఎంత కష్టం వచ్చినా, ఎంత దూరం వెళ్ళినా, కేసులు పెట్టినా, ఇంకోటి చేసినా మా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధం. మా నాయకుడికి అండగా ఉండడం మేము ఎల్లవెల్లా ఆయన దండగానే ఉంటాం. మరలా ఈ రాష్ట్రాన్ని మా నాయకుడు ముఖ్యమంత్రి చేసేంత వరకు మేము వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఏందన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు 11 ఏమో అలా ఒకటి తీసేద్దాం, సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని. మేమదే చెప్తున్నాం, నువ్వు సింగిల్ గా పోటీ చేయి, మమ్మల్ని సింగిల్ డిజిట్ చేస్తావో, నువ్వు సింగిల్ కూడా లేకుండా చేస్తావు చూద్దాం, నువ్వు చేయి, సింగిల్ గా పోటీ చేయి. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు కొంచెం ఎక్కువ మాట్లాడడం వల్ల, పర్సనల్ మ్యాటర్ కూడా మాట్లాడడం వల్ల, కొంచెం బూతులు మాట్లాడడం వల్ల వైసీపీ పార్టీ ఓడిపోయింది అనుకోవచ్చా? అంటే గతంలో బోండా ఉమా గారు అసెంబ్లీ సాక్షిగా పాతేస్తానప్పటిక అన్నది వాస్తవం కాదా? వాళ్ళు తిట్టలేదా? అయ్యన్న పాత్రుడు గారు ఇంకొకళ్ళు ఎంత అసభ్యకరంగా మాట్లాడింది వాస్తవం కాదా? ఇవన్నీ ఏమన్నా భగవద్గీతల? వాళ్ళు మాట్లాడితేనేమో గీతలో మాటలు, మేము మాట్లాడితేనేమో సంతలో మాటల. ఎన్ని రాజకీయాల్లో కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇదే జరిగింది, ఇదే ఎన్ని అవాస్తవం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మేము మంచి చేసి ఓడిపోయాం. ఈ రోజు 9 నెలలు వీళ్ళు పగలు తీసిందేం లేదు, చూద్దాం రేపు. ప్రజాక్షేత్రంలో ఏ నిర్ణయం వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. మేమేమి వెనకపడాల్సిన భయపడాల్సిన అవసరం. మాకు 40% ఓటింగ్ షేర్ ఉందబ్బా, మాకేంటి భయం? 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు పరోక్షంగా ఉంటే లింగు మను వచ్చిన మీకు పర్సంటేజ్ అంతా, ఇండివిజువల్ గా సింగిల్ గా వస్తే మాకు వచ్చిన పర్సంటేజ్ అంతా, నీకు మాకు పోలికేందబ్బా. అంటే కొందరు పార్టీని వీడిపోతారు చూడన్న. ఎవరు? అలీ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీరు కొన్ని పదవులు ఇచ్చారు కొందరికి. అలీ గారికి కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, పృథ్వీ గారు కానీ, అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పోసాని గారు కానీ, అలీ గారు కానీ ఇప్పుడు మీ రాజకీయం చేయం, ఇంకా భవిష్యత్తులో అసలు మీ రాజకీయ జోలికే భూము అంటే వాళ్ళు భయపడి ఇంకా వైసీపీ పార్టీ కొంచెం తేడాగా ఉందని చెప్పేసి భయపడతారు అనుకోవచ్చా? అంటే ఆ రోజు మేము పార్టీ పెట్టినప్పుడు వీళ్ళు లేరు. ఓకే, వాళ్ళని చూసి మేము పెట్టలేదు, వాళ్ళ ఫేమో ఇంకోటో చూసుకొని మేము పార్టీ నడపలేదు. అధికారం వచ్చిన తర్వాత వచ్చారు, అధికారం పోయిన తర్వాత పోయారు. దానికి అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్. దాని వాళ్ళ నిర్ణయాన్ని మనం వ్యతిరేకించేటువంటి రైట్ మనకేముంది? వాళ్ళ ఇష్టం. రేపు వచ్చినా ఉంటారు, ఈ రోజు వెళ్ళిపోయారో భయపడేది లేదు. ప్రజలు నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు తప్ప అంజిరెడ్డినో ఎల్లైనో పొల్లైనో నమ్ముకొని రాజకీయం చేయట్లా. ఆయన కష్టాన్ని, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, ఆయన చేసినటువంటి మంచి రాష్ట్ర ప్రజలకు ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతోనే రాజకీయం చేస్తున్నాడు. ఆయన అలీనో అంజిరెడ్డో ఎల్లయ్య పొల్లయ్యను చూసారు రాజకీయం చేయట్లా. ఈ పార్టీలో గెలుపైన ఓటమైనా జగన్మోహన్ రెడ్డి గారి జెండాతోనే, ఆయన కట్అవుట్ తోనే జరిగింది, దాంట్లో డౌటే లేదు. అంటే కొందరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మిగులుతారు, అసలు ఎవరుండరు ఆ పార్టీలో ఎందుకుంటున్నారు అని చెప్పేసి కొందరు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళు? కూటమి పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ. వాళ్ళు చేసినటువంటి మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు కొత్తగా కూటమి నాయకులకి మా మీద నిందలు. అసలు మాకు 11 సీట్లు మా జోలు ఎందుకంటున్నా, జగన్మోహన్ రెడ్డి జగన్నాథ స్మరణ చేయకపోతే మీకు నిద్ర పట్టట్లేదా? ఓకే, మా నాయకుడి గురించి మీకు ఎందుకు అన్నా? ఒక పక్కన షర్మిలా గారు మమ్మల్ని అంటది, అధికార పార్టీని మాట్లాడు, కూటమి వాళ్ళు మమ్మల్ని అంటారు. ఇంక ఎవరు ఏం నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షం ఎవరైనా అధికార పార్టీ చేయకపోతే, అధికార పార్టీ 9 నెలల నుండి హామీలు ఇవ్వకపోతే వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి షర్మిలా గారు మమ్మల్ని అంటారు,
వీళ్ళు మమ్మల్ని అంటారు 11 సీట్లు వచ్చాయంటారు, మమ్మల్ని పడుచుకోవాల్సిన అవసరం ఉంది, జగన్నాథ స్మరణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే షర్మిల గారి గురించి నేను నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయేది. షర్మిల గారు ఏమంటున్నారంటే ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకండి, జగన్మోహన్ రెడ్డి లెక్క అసలు ప్రజల్ని భయభ్రాంతులకు, జగన్మోహన్ రెడ్డి లెక్క రాష్ట్రాన్ని దుస్థితి తీసుకురాకండి అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ మాటలు నమ్మేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారంటున్నారా? కేవలం రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కాబట్టి అయినా మీ మాటలు అవైనా ప్రెస్ వాళ్ళు ఇంకొకరు వేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత నన్ను అంతగా ప్రేమించే వ్యక్తి, నన్ను భరోసా, నన్ను కాపాడేటువంటి వ్యక్తి, అండగా ఉండేటువంటి వ్యక్తి మా అన్నయ్య తప్ప ఎవరు లేరని చెప్పినటువంటి మీరు కొన్ని ఏ కుటుంబంలో అయినా కొన్ని ఇంటర్నల్ ఇబ్బందులు కలుగుతాయి, అవి కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి మీ రాజకీయ మనుగడ కోసం తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ పెట్టినంటావు, ఈడికొచ్చి అక్కడ రేవంత్ అన్నయ్య పంపిస్తే ఈడికొచ్చి నువ్వు వీడి పిసిసి ప్రెసిడెంట్ నీ రాజకీయ మనుగడ కోసం మాట్లాడదు. నిన్ను నమ్మేటువంటి పరిస్థితి ఉందా? నిజంగా రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మితే, విశ్వసిస్తే మొన్న పరిస్థితి ఏంటి? మన జరిగినటువంటి ఎలక్షన్ లో నీ ఓటింగ్ పరిస్థితి ఏంటి? నీ పార్టీ పరిస్థితి ఏంటి? నీ పార్టీ నమ్మే పరిస్థితి ఉందా? నీ ప్రెస్ మీట్ కన్నా కేఏపాల్ గారి ప్రెస్ మీట్ లో వాస్తవాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆయన వాస్తవాలు ధైర్యంగా మాట్లాడుతున్నారు. లోకేష్ గారు మీరు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు మీరు చేయలేదు, కోటా ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు, మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది రాజకీయాల్లో? ఒక ఆయనేమో కూటమిలో చేరి అది చేస్తా, ఇది చేస్తా, చింపేస్తా అని చెప్పి ఆయనేమో ప్రశ్నించడు. ఏమేమో బయట ఉండి 9 నెలలు హామీలు చేయకపోతే ఏమో ప్రశ్నించదు. 11 సీట్లు వచ్చినటువంటి మా మీదే పడతారు. ఎందుకు? మేమంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అంత భయ్యా, ఉలికిపాటు దేనికి? తెలంగాణలో చూసుకున్నట్టయితే అన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని వైసీపీ పార్టీ చేర తీయడం వల్లనే ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి క్లాషెస్ వచ్చినాయి, దూరం అయింది వాళ్ళ ఫ్యామిలీ. ఏమండి, ఎవరైనా రాజకీయాల్లో నోరు తెరిచి ఎవరైనా అడిగితే సాయం చేసేటువంటి తత్వం రాజకీయాల్లో ఉండదు. నీ సొంత కుటుంబంలోనే ఇప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడు అని చెప్పి అల్లు అర్జున్ గారు నీకు సపోర్ట్ చేయాలని ఏముంది? ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. అల్లు అర్జున్ గారు వాళ్ళ మిస్సెస్ మా కర్నూలు నంద్యాల శిల్పారవి గారు వాళ్ళ మిస్సెస్ ఫ్రెండ్స్. ఆ రిలేషన్ తో ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చాడు, తప్పేంటి? దానికి ఏదో అక్కడ ఏదో జరిగింది, పొరపాటున ఒకటి జరిగింది. ఆ జరిగే ఇన్స్టెంట్ టైంలో కూడా వాస్తవానికి తర్వాత ఎంక్వైరీలో తేలింది అంటే ఆ టైంకి ఆయన అక్కడ లేడు, సంజయ్ థియేటర్ ఇష్యూలు ఎక్కడో గ్యాప్ లో ఉన్నాడు, అయినా అయ్యాడు. అటువంటి కష్టకాలంలో అల్లు అర్జున్కి బాసటగా ఉండాల్సినటువంటి మీరు ఆ రోజు మీరు ట్వీట్ చేసింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అని ట్వీట్ చేసిన నీకు అడగకుండా సాయం చేసి మా లాయర్లు హైకోర్టుకి వెళ్ళి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన భరోసాగా ఉన్న మేము రైట్ పర్సన్లమా? అవకాశవాదాన్ని చూసుకొని మాట్లాడే నువ్వు రైట్ పర్సన్వా? ఆయనే మా పార్టీ వ్యక్తి ఏం కాదే. అడగని వ్యక్తికి కూడా సాయం చేసేటువంటి తత్వం మాది, సొంత వాళ్ళను కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి తత్వం మీది, మీ నాయకుడిది. మీకు మాకు పోలికే ఉంది. అంటే వైసీపీ పార్టీ కొందరు హీరోల్ని మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకుంది అనుకోవచ్చా? అంటే మేము ఏ రోజన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానివ్వండి, మా బ్యానర్ లో కానీ, ప్రచారంలో కానివ్వండి, అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు మా క్యాంపెయిన్ కి రావడం ఎక్కడన్నా జరిగిందా? లేదు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తిత్వం, ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ట్రాన్స్పరెన్సీ, ఆయన మాట్లాడేటువంటి విధానం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన నడవడికను బట్టి కొంతమంది ఇన్స్పిరేషన్ గా అభిమానించేటువంటి తత్వం ఉంటుంది. అందులో జరిగినటువంటి క్రమంలోనే వీళ్ళు అభిమానించడం జరిగింది తప్ప ఏముంది వాళ్ళకి మాకు? జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎవరికి సొంతం? ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో టీడీపీకి ప్రచారం చేసింది వాస్తవం కాదా? ఆ రోజు అధికారంలోకి వచ్చింది వాస్తవం కాదా? అవన్నీ అవాస్తవాలు. ఈ 9 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ చేసింది అనుకోవచ్చా? అంటే ఏమనుకుంటున్నారంటే ఇప్పటికీ వరదలు వచ్చిపోయినాయి మాకు బెజవాడలో. వరదలు వచ్చిపోతే అగ్గిపెట్లకి, పులిహార పట్లాలకి, బోట్లకి, మామూలుగా విజయవాడలో మాకు డివి మ్యానరు, మురళీ ఫార్చ్యూన్, ఇలా కొన్ని సెలెక్ట్ గేట్ వేలు, ఎన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మామూలుగా భోజనం 300, 400, 500 ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వరదల్లో పెట్టినటువంటి ప్లేట్ భోజనం ఖర్చు 300 పైసలకు ఉంది.
అగ్గిపెట్టెలకి ఎంత పెట్టారో, వాటర్ బాటిల్కి ఎంత పెట్టారో 300 కోట్లు పై చిరుకు పెడితే ఇప్పటికి కూడా మీరు అంత ప్రజలకు చేస్తే ఇప్పటికి కూడా కలెక్టరేట్ల చుట్టూ, సచివాలయాల చుట్టూ ఆ ప్రాంత వాసు ఎందుకు తిరుగుతున్నారు? సంపద సృష్టించుకోవడం అంటే 6 months పాలన కంప్లీట్ అయిన తర్వాత ఇది మంచి పాలన, ఇది మంచి పాలన అని చెప్పేసి పెద్ద ప్రోగ్రామ్స్ చేసి రాష్ట్ర ప్రజలేమో ఇది ముంచే ప్రభుత్వం, ఇది ముంచిన ప్రభుత్వం అంటున్నారండి. మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తం గోళ్ల మొత్తానికి స్టిక్కర్లు అంటించారు. ఈ ప్రభుత్వం ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి వరదల రూపంలో ముంచింది, హామీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి అబద్ధపు హామీలతో మేనిఫెస్టోలో ముంచింది. ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచే ప్రభుత్వం కానీ ఇది మంచి ప్రభుత్వం కాదంటున్నారు కదా. ఆ లెక్క ప్రకారం ఇది మంచి ప్రభుత్వం, ముంచిన ప్రభుత్వం. అంటే ఈ 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదా? ఎందుకు చేయలేదు? కూటమి ప్రభుత్వం కన్నా ఉల్లిపాయల రేటు బెటర్ అంట. ఉల్లిపాయలు సెంచరీ కొడితే సూపర్ 6 హామీలు ఇచ్చే సూపర్ 6 కొడతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డక్అవుట్ అయింది అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. అభివృద్ధి చేయకపోవడం సంపద దృష్టిలో, వరదల రూపంలో, ఇంకో రూపంలో సంపద సృష్టించడంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూటమి ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చెందింది. దాంట్లో డౌటే లేదు. ఎవరు చెప్పారు అభివృద్ధి చెందలేదని? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చెందింది, దాంట్లో డౌటే లేదు. అన్న కొంతమంది వైసీపీ నాయకులు అంటే కనుమరుగైపోయారు. అంటే అండర్ గ్రౌండ్ కో సరే పార్టీలో యాక్టివ్ గా లేకుండా ఉండడం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండ్ చిలకలూరుపేట రజనీ గారు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. సో ఎందుకన్నా ఇట్లా కనుమరుగైపోతున్నారు? ఏ ప్రభుత్వం అయినా అధికారం కోల్పోయిన తర్వాత అనిశ్చితి, కొంచెం డిసప్పాయింట్, ఇబ్బంది, ఇంత మంచి చేసి కూడా ఓడిపోయామన్నప్పుడు భావన ఉన్నప్పుడు ఒక గ్యాప్ రావడం సహజం. గతంలో కరోనా కష్టకాలంలో 3 సంవత్సరాలు టీడీపీ పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం ఈ రాష్ట్ర ముఖం చూసారా? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? ఏ రోజన్నా 4 ఏళ్ళు వీళ్ళు పోరాటాలు చేశారా? మేము ప్రభుత్వం అధికారం పోయిన తర్వాతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను, దమనకాండలను ఇప్పటికే 4-5 ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది. అది రాజకీయ ప్రజల పట్ల నిలబడే తత్వం ఉన్నమ్మా, అది గొప్ప. లేకపోతే వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి వాళ్ళు గొప్ప? వాళ్ళకి మాకు అసలు పొంతనుందా? ఇప్పుడు వైసీపీ కార్యకర్తల మీద కొందరి మీద కేసులు అవుతున్నాయి కదమ్మా. కొందరు దాంట్లో ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉన్నారు, ఆర్థికంగా లేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నోళ్ళు ఉన్నారు దాంట్లో, ఎవరైనా సరే. కానీ కొందరు ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదన్నా. మీరు లీగల్ గా సపోర్ట్ ఇస్తున్నారు, ఆర్థికంగా కూడా ఏమన్నా సపోర్ట్ చేసే ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి? మా నాయకుడు నిర్ణయాన్ని బట్టి ఉంటది. అన్ని విధాలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారు. వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందులు కూడా మేము దగ్గరుండి చూసాం. వాళ్ళ అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. మేము వదిలేసేటువంటి తత్వం మాకు లేదు. మా కార్యకర్తలను ఖచ్చితంగా కాపాడుకుంటాం. లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు, చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. అధికారం మారగానే ఊర్లు వదిలి పారిపోయేటువంటి పరిస్థితి, వందల సంఖ్యలో ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళను కొట్టి నరికి చంపి ఇన్ని దమనకాండాలు జరిగినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. వాళ్ళు ఏదో రెడ్ బుక్ రాశారు, రెడ్ బుక్ అది నాది. ఏంటే రెడ్ బుక్? నువ్వు రెడ్ బుక్ రాస్తే మా నాయకుడు గుడ్ బుక్ రాస్తా అంటున్నాడు. అది నీకు మా నాయకుడికి ఉన్న తేడా. రెడ్ బుక్ రాయడం గొప్ప కాదు. నా దగ్గర ప్రతి ఒక్కరు రెడ్ బుక్ రాయగలరు, కానీ మనం గుడ్ బుక్ రాద్దాం, ఆ గుడ్ బుక్ తో మన రాష్ట్ర ప్రజలు మంచి చేద్దాం అని చెప్పినటువంటి నాయకుడు తత్వం మాది. అటువంటి ఆలోచన, అటువంటి గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి నాయకుడు పక్షాన పనిచేస్తున్న మేము కాలర్ ఎగరేసుకొని చెప్పగలం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము పోటీ చేసేది ఇండివిజువల్ గా, ఎవరితో కొమ్ము గాయాల్సిన అవసరం లేదు, ఎవరి జెండా మా భుజాన పోయాల్సిన అవసరం లేదు, ఏకపక్షంగా ఒంటరిగానే వెళ్తాం, పోటీ చేస్తాం అని మేము కాలర్ ఎగరేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం అని మేము చెప్పగలం. మీరు పని చేయకపోతే బయటకు వస్తే కాలర్లు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మీది, పక్కన జెండాలు భుజాన మోసి కందిపోతున్నటువంటి పరిస్థితి మీది. మీకు మాకు ఏంటి వ్యత్యాసం? మీకు మాకేమన్నా సంబంధం ఉందా? సో అన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అన్న, లిటరల్ గా వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేస్తుందా అన్న? ఇంకెప్పుడు అసలు ఫ్యూచర్ లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. పక్కన దాంట్లో డౌటే లేదు. మా నాయకుడికి నిజంగా మేము మిగతా పార్టీ వాళ్ళని కలుపుకోవాలనుకుంటే ఇప్పటికే బీజేపీతో 2 సార్లు గెలిచేవాళ్ళం, వాళ్ళతో పోటీ చేసి హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేవాళ్ళం. మాకు ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ, వాస్తవం తెలియజేయడం, నిజాయితీగా పోటీ చేయడం, సింహం సింగిల్ గానే వస్తుంది. పందులు మాదిరిగా గుంపులు గుంపులకు రావాల్సిన అవసరం లేదు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉంటాం. మా ఏకైక ఎజెండా మా జగనన్న జెండానే మా జెండా ఎజెండా. రైట్ అన్నా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంత టైం ఇచ్చినందుకు. పాపం ఇప్పుడే ఏదో మీ సోషల్ మీడియాకి సంబంధించి కేసు అయింది, ఒక కార్యకర్త మీద స్టేషన్ లో ఉన్నా అన్నారు. మాకు అలవాటు అయిపోయింది. అంతేనా? కేసులు పెట్టడం పొరపాటి మాకు అలవాటు అయిపోయింది. పాపం మీ కార్యకర్త మీద కేసులు పెట్టి స్టేషన్ లో ఉన్నా కూడా నాకు ఇప్పుడు వచ్చి టైం ఇచ్చినా. థ్యాంక్ యూ.